ఆ పేరే పాడు. ఈ కార్యక్రమానికి నీ మాట కోసమే నీ పొందు
నేనేది పాడినా నీ కోసమే నా ఆశ నా ధ్యాస నా ధ్యాస నీపైనే థ్యాంక్ యూ కనకదుర్గ గారు. ఈ చిత్రం నుంచి ఒక చక్కటి పాట. ప్రతి ఆడపిల్ల స్వీట్ 16 అంటారు. ఆ వయసులో కళ్ళగానే ఆడపిల్ల మనమారు గురించి ఎలా ఊహించుకుంటుందో ఈ పాటలో విందాం. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడు అనే ఈ పాటని కీరవాణి రాగంలో కంపోజ్ చేశారు. ఈ పాటని ఆమని గారు మనకు వినిపిస్తారు. ప్లీజ్ వెల్కమ్ ఆమని గారు. మరొక మంచి మాట. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పుతుంది. మనం ఎలా ఉన్నామో సమాజం చెబుతుంది. మన జీవిత విలువల్ని మనం చేసే పనులు బట్టి అంచనా వేస్తారు కానీ జీవితాన్ని కాలాన్ని బట్టి కాదు. మరి సమాజంలో మంచి మనుషులుగా వెలుగుదాం. భగవంతుని ప్రేమ పాత్రకు పాత్రులవుదాం.
ఉంది చూడాలని ఉంది నిన్ను చేరాలని ఉంది చూడాలని ఉంది నిన్ను చేరాలని ఉంది నాలోని అంజలి వివరించాలని ఉంది చూడాలని
이제 시원시원하고 발전발전하고 그래서 시네마 발전 이제 나르지기죠 무지 발전 చిత్రం శివరంజని ఒక సినీ నటి జీవితం ఎలా ఉంటుందో దాసన్ నారాయణ గారి దర్శకత్వంలో చక్కగా తీశారు సినిమాని. ఈ సినిమా చూసిన హిందీ నటి రేఖ గారు జయసుధ గారికి ఫోన్ చేసి ప్రశంసించారట. అద్భుతంగా నటించారండి. ఒక సినీ నటి జీవితం తెరపైన మనకు చాలా అందంగా కనపడుతూ ఉంటారు, కానీ వారి నిజ జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, అలాంటివన్నీ కూడా మనకి చిత్రం చూపిస్తారు.
నీలో నవరాగాలు అంటూ వినిపిస్తున్నారు. పిక్చర్స్ వారి సువర్ణ సుందరి ఈ చిత్రం నుంచి హాయి హాయిగా ఆమని సాగే. సినిమా పాటల్లో శాస్త్రీయత ఏముందయ్యా అని విమర్శించే వారికి గట్టిగా సమాధానం చెప్పిన పాట ఇది. మరి ఈ పాట రచన
సముద్రాల సీనియర్, పాడిన వారు ఘంటసాల మాస్టర్ గారు జిక్కి అయితే, మరి ఈ పాటకి సంగీతం ఆది నారాయణరావు గారు. ఆది నారాయణ గారు ఎవరో మీ అందరికీ తెలుసు, అంజలి దేవి గారి భర్త. మరి వీరు నిర్వహణలో నిర్మించిన చిత్రం సువర్ణ సుందరి. ఈ పాట హంసానంది రాగంలో కంపోజ్ చేయబడిందని చెప్పారు. అలాగే రాగమాలిక అని కూడా అంటారు, ఎందుకంటే ఈ పాటలో చాలా రాగాలు కలిసాయి కాబట్టి. మరి ఈ పాటని దీప్తి వెంకట్రావు గారు మనకి వినిపించి ఉన్నారు. ఈ పాటని ప్లీజ్ వెల్కమ్. ఈ పాటలో హంసానంది కళ్యాణి కారణం ఆశీర్వదించి చేస్తే మేము చాలా సంతోషిస్తాం. ఇప్పుడు పాట వినండి. ఆ
लतीफ़ भाई, कभी कभी साउंड कम कर दे रहे क्यों? लतीफ़ सो रहे? इतने अच्छा गाना सुनने के बाद सोता है कोई? ఊహల్లో కలిసింది కోయిల అనే ఈ లలిత గీతాన్ని మరి మనం విందాం. ఈ పాటని ప్రసన్న లక్ష్మి గారు మనకు వినిపిస్తారు. ఊహల్లో కోసింది కోయిల, అవసరాలు ఒకటే తీసుకురావాలి. దాంట్లో కళ్యాణి కన్నడ రెండు ఉన్నాయి. తీసుకునేది ఓన్ అవసరాలు మేము తీసుకుని దాంట్లో హాఫ్ అవసరానికి రాగం పడ్డారు. అవసరానికి రాగం ఒకటి తీసి
అది సినిమా పాట, ఇది లలిత గీతం, ఇది పంచం. ఉప్పు కప్పు రంగు ఉప్పు కప్పు రంగు ఒక పోలికలు చూడ 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 రుచుల దానవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విసదా వినుల వేవా వారు ఎంత అద్భుతంగా పాడారో మీకు చెప్పట్లేదు. పెద్దలు మహానుభావులు అందరికీ వందనములు. దయచేసి ప్రేక్షకుల శ్రవణాలను స్పందన చేయమని మా సంస్థ గురించి కోరుతున్నాను. 10 నిమిషాలు. మరి ఇంతసేపు అద్భుతమైన పాటలు యోగళవాణి సంస్థ నాగేశ్వర పెద్ద సంస్థని చాలా కార్యక్రమాలు చేశారు. వారు వచ్చారు, మాకు సంతోషం, మాకు ఆనందం. అలాగే పెద్దలు చాలామంది ఉన్నారు. కళా కృష్ణమోహన్ గారు ఉన్నారు. మరి ఇంకా మరి చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. చిత్తరంజన్ గారు ఉన్నారు. చిత్తరంజన్ గారు వచ్చారు. కనపడదు. చిత్తరంజన్ గారు వచ్చారు. కోరుతున్నాం. వాలంటరీగా వచ్చి చెప్పచ్చు. ఎవరైనా చెప్పచ్చు. లేదు, వీరందరే ఆత్మీయ అతిథులు, వీరందరే ముఖ్య అతిథులు, వీరే గౌరవ అతిథులు. మీ స్వాగతం. సభకు నమస్కారం. ముందుగా రంగమణి చారియర్ ఆర్ట్ అకాడమీ విఎల్ఎన్ చారియర్ గారిని నేను ముందుగా అభినందిస్తున్నాను. 1 సంవత్సర కాలంలో ఈ సంస్థను స్థాపించి ఒక 10-12 సంగీత కార్యక్రమాలు నిర్వహించడం మామూలు విషయం కాదు. ప్రతి నెల ఒక సంగీత కార్యక్రమం నిర్వహిస్తూ అందులో సభ కూడా పెడుతూ ఉంటారు. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. సినిమా పాటలు మామూలుగా అన్ని రాగాలు మిక్స్డ్ ఉండి ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మంచి మంచి రాగాలను ఎన్నుకొని అందులో ముఖ్యంగా సెమీ క్లాసికల్ అంటే క్లాసికల్ దగ్గరగా ఉండేటువంటి పాటలను తీసుకొని ఆ పాటలు సినిమాల్లో పాడిస్తూ తర్వాత లలిత సంగీతానికి సంబంధించినటువంటి రాగాల్లో పాటలు ఇలా కంపేర్ చేసుకుంటూ ప్రజెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది చాలా ఉన్నతమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. తర్వాత చారియర్ గారు స్వయంగా నటులు, సంగీత దర్శకులు కాబట్టి ఆయన ఆ రాగాలకు సంబంధించినటువంటి ఆలాపన చేస్తూ మనకు ఆ రాగం మీద అవగాహన కలిగిస్తున్నారు. ఈ ఒక్క రోజే కాదు, ప్రతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటారు. అది కూడా చాలామంది మనం మామూలుగా పాటలు విని వెళ్ళిపోతూ ఉంటాం. అటువంటిది మనకు ఒక నాలెడ్జ్ ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ రాగాల మీద ఒక అవగాహన ఏర్పడటానికి కారణమవుతుంది. అందుకే ముందుగా నేను అభినందిస్తున్నాను. అచ్చగా లైట్ మ్యూజిక్ పెడితే మామూలుగా మరీ డ్రైగా ఉంటుంది. అలాంటి సినిమా సంగీతం ప్రతి వారానికి 4-5 రోజులు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. ఈ రెండింటిని మిక్స్ చేసి చేయటం అనేది ఈనాటి ప్రత్యేకత. అది చారియర్ గారికి ఇటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం సమర్పిస్తున్నందుకు వారిని మనస వాచ కర్మను అభినందిస్తూ ఆయన అభివందనాలు తెలియజేస్తూ ఈరోజు అద్భుతంగా పాడారు గాయనీమణులు, గాయకులు శ్రీమతి ప్రసన్నలక్ష్మి గారు, ఆమని గారు, అలాగే కనకదుర్గ గారు, దీప్తి గారు, కుమారి దీప్తి, వెంకట్రావు గారు, హరిచరణ్ గారు, ఇలా వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు మనకి సమర్పించారు. తర్వాత కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మన శాస్త్రీయ సంగీతం
ఈ పాటలన్నీ కూడా శాస్త్రీయ సంగీతానికి దగ్గరగా ఉన్నాయి. అటువంటి రాగాలను మనకు అందించినటువంటి ఈ విఎల్ చారియర్ గారికి, వారి అసోసియేషన్ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కళాకృష్ణ గారు, మురళీకృష్ణ రంగమణి చారియర్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు ఈరోజు చేపట్టినటువంటి ఈ ప్రయోగం చాలా విశిష్టమైనది. ఈ కార్యక్రమానికి రాకముందు రాగమాలిక సినీ లలిత సంగీత సమ్మేళనం అని అన్నారు. అంటే ఏంటో అర్థం కాలేదు. అసలు ఏంటో ప్రోగ్రాం చూద్దామని వచ్చాము. తీరా వచ్చాక ఒక సినిమా సంగీత బాణిలో రాగంలో లలిత సంగీతాలు కలిపి పాడటం అనేది విశిష్టమైన ప్రయోగం. ఇది రంగమణి చారియర్ ఆర్ట్స్ వారు తప్ప మిగతా వారు తలపెట్టినటువంటి ప్రయోగంగా నేను భావిస్తున్నాను. తర్వాత నేను మల్కాజ్గిరి వాస్తవ్యనే, కానీ ఇటువంటి అకాడమీ అక్కడ ఉందని నేను అక్కడ ఉన్నప్పుడు తెలియలేదు. ఇక్కడికి వచ్చాకే తెలుసుకున్నాను. ఈయన కార్యక్రమం ఇంతకుముందు కూడా చిన్న పిల్లల కార్యక్రమం పిల్లల పాటలతో చేశారు, జీటీవీ సరిగమ. అది కూడా చాలా అద్భుతంగా ఉండింది, బ్రహ్మాండమైన ప్రయోగం అది కూడా. ఇటువంటి విశిష్టమైన ఆలోచనలతో సంగీతానికి అంకితమైనటువంటి చారియర్ గారి ప్రోగ్రామ్స్ తప్పకుండా ఇంకా మరీ జరగాలని ఆలోచిస్తున్నాను. తర్వాత ఇవాళ పాటలు పాడినటువంటి కళాకారులు అద్భుతంగా పాడారు. అందులో మన వెంకట్రావు గారు, ప్రసన్న లక్ష్మి గారు అత్యంత అద్భుతంగా పాడారు. వాళ్ళు పాడిన పాటలు చాలా బాగున్నాయి. ఆ కంపోజింగ్ కానీ, పూర్వ రోజుల్లో ఉన్నటువంటి సినిమా పాటలు కానీ ఇన్నాళ్ళకి, అంటే బహుశా మేము పుట్టక ముందు ఉన్నటువంటి పాటలు అయినా వీణ ముందుగా ఉత్సాహంతో ఉల్లాసంతో వినదగ్గగా చాలా బాగా ఉన్నాయి. మిగతా కళాకారులు బాగా పాడలేదు కాదు, కానీ వీరిద్దరి పాటలు మాత్రం ఇవాళ అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఈ తబలా ఆర్టిస్ట్ నాగరాజు గారి కార్యక్రమాలు గత నెల రోజులుగా చూస్తున్నాను. ఏ పాటకైనా అద్భుతంగా ఆయన వేళ్ళు స్పందిస్తుంటాయి. చాలా చక్కటి తబలా కళాకారులు. మిగతా కళాకారులు కూడా బాగానే ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చార్య గారు మళ్ళీ చేయాలని, ఇంకా ఎన్నో ముందుకు రావాలని ఆశిస్తున్నాం. చాలా సంతోషం. నమస్కారం. సంగీత ప్రియులందరికీ నమస్కారం. చారియర్ గారు నా మిత్రులు. మేము ఎలక్ట్రిసిటీ బోర్డు, నేను కూడా డివిజన్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యాను. నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే అభిమానం. ఇక్కడ మాట్లాడడానికి నాకున్న ముఖ్య క్వాలిఫికేషన్, అర్హత ఏమిటంటే నేను మంచి శ్రోతని. అంటే ఇప్పుడు చాలామంది హిందుస్థానీ సంగీతంలో తాన్సేన్, అక్బర్ గారి ఆస్థానం తాన్సేన్ అని విని ఉంటారు అందరూ. నేను ఖాన్సేన్ని, చెవి ద్వారా వినడం ద్వారా నేను తాన్సేన్ కాదు. సో శ్రోతగా చాలా ప్రోగ్రామ్స్ నేను అటెండ్ అవుతాను, సంగీత ప్రోగ్రామ్స్. ఈ చారియర్ గారు చేసిన ఈ వినూత్న ప్రయోగం చాలా బాగుంది. ఇప్పుడు మేము స్టేజ్ ముందు శ్రోతగా ఉండి ఆనందించే మమ్మల్ని స్టేజ్ మీదుగా తీసుకొచ్చి శ్రోతల మా ఆనందాన్ని మీ అందరితో పంచుకునే అవకాశం కల్పించిన చారియర్ గారు, మీరు వినూత్న ప్రయోగాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. తర్వాత మధ్యలో సుధామయ్య గారు మంచి వాక్యాలు చెప్పారు. వారు చెప్పిన చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకం అయినా కొనుక్కో అన్నారు. బట్ ఈ కాలంలో పుస్తకం చిరిగిపోతుంది కానీ చొక్కా వెలిగిపోతుంది. సో ఇలాంటి కాలంలో వారి మంచి వాక్యాలు మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ మేడం. తర్వాత ఇటు గాయకులు అందరూ చక్కగా చాలా బాగా పాడారు. వాయిద్య కళాకారులు కూడా చాలామంది చాలా బాగా వాయించారు. వారందరికీ నా అభినందనలు. నేను కూడా చారియర్ గారు లాగే ఈ సినిమా పాటలు, రాగాలు వీటి గురించి చాలా పర్సనల్ నోట్స్ నా వంతుకు నేను తయారు చేసుకుంటున్నాను. ఒకసారి చారియర్ గారు మేము 2-3 గంటలు కూర్చొని ఈ రాగాల గురించి, పాటల గురించి చాలా డిస్కస్ చేస్తున్నాం. సో ఇలా ఇది కంటిన్యూస్ ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్. సో చారియర్ గారు ఎంత అభిమానంతో నన్ను ఈరోజు ఈ ప్రోగ్రామ్కి పిలిచి ముందు వారు చాలా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
థ్యాంక్ యూ సార్. మీకు కూడా మా ధన్యవాదాలు మీ స్పందన తెలియజేసినందుకు. ఇప్పుడు తులసిరామ్ గారు వారి స్పందన తెలియజేస్తారు. ఈ వయసులో కూడా నీలంచార్య గారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనందరికీ వీణుల విందుగా సమర్పించారు. ఇది చాలా గొప్ప ప్రయోగం. ఎందుకంటే ఒక సినిమా పాట, ఓ లలిత గీతం, అలాగే ఓ పద్యం, ఒక రాగంలో ఉన్నటువంటి అన్నిటి కూడా మనందరికీ వినిపించారంటే మంత్రముగ్ధులైపోయాం అందరం కూడా. ఓ ఈ పాటకి ఈ క్వాలిటీ ఉంటుందా, ఈ రాగానికి ఈ క్వాలిటీ ఉంటుందా అని చెప్పి మనకి విశ్లేషణ గావిస్తూ ఇంత వయసులో కూడా ఉత్సాహంగా యంగ్స్టర్స్ కంటే కూడా ఎంతో ఉత్సాహంగా కూడా ఈ కార్యక్రమాన్ని నడిపిన తీరు అద్భుతం, అమోఘం, అభినందనీయం కూడా. అంతేకాదు నీలంచార్య గారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు ఏకలవ్య శిష్యుని చెప్పడానికి సగర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నీలంచార్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ తులసిరామ్. వారి స్పందన తెలియజేస్తున్నారు. వాయిద్య కళాకారులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మా గురుతుల్యులు వైకే నాగేశ్వరరావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మేము సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మేము ఇంతవరకు సినిమా అవార్డ్స్ ఫంక్షన్ ఇవ్వలేదు. ఈ మధ్యనే శ్రీ యువ కళావాణి నాగేశ్వరరావు గారు జేజే భారవి గారిని సన్మానించమని చెప్పారు. మా సంస్థ తరఫున మా కార్యక్రమానికి శ్రీ చారియర్ గారిని సంగీత విభావాన్ని పెట్టామని చేస్తూ, మంచి కార్యక్రమాలను ప్రోత్సహించే కళాకారులు ఉన్నంత వరకు ఇలాంటి వారి కళాకారులకు కొదవలేదంటూ తెలియజేస్తూ, ఈ మంచి కార్యక్రమం నేను చూసే అదృష్టం కలిగినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన పాటల తోటలోకి విహరించేసి వద్దాం. వాయిద్య కళాకారులందరినీ కూడా వేదికపైకి రావాల్సిన కోరుతున్నాను. వారి స్పందన తెలియజేస్తున్నారు. సహృదయులైన కళాభిమానులకు అందరికీ నమస్కారం. నేను ఈ స్టేజ్ మీద చాలా పౌరాణిక నాటకాలు వేశాను. పౌరాణిక పద్యాల స్టైలు మా పృథ్వీ గారు నేర్పడం వల్ల నేర్పడం చేశాను. అయితే ఈ సంగీత విభాగంలో పాల్గొనే అదృష్టం కలిగలేదు. వీరి పాటల ప్రోగ్రామ్ జరిగింది, నేను 2-3 సార్లు విన్నాను. ఈ రోజు కూడా చాలా బాగున్నాయి. సినిమా పాటలు సరే రోజు ఎప్పటికీ మనం శరచంద్రవాళ్ళని ఎప్పుడు పాడుతున్నారు ఇక్కడ, అవన్నీ విన్నవి. కానీ ఈరోజు వీళ్ళు ప్రవేశపెట్టినవి కొన్ని భావగీతాలు కొన్ని పాడారు. కనకదుర్గ గారు కొన్ని భావగీతాలు పాడారు. ఎంత చక్కటి భావము, ఆ రచన సాహిత్యంగా చాలా చక్కటి పదాలు వాడారో నాకు చాలా ముగ్ధులు చేసింది. ఆ టెస్టులు తర్వాత తీసుకుంటాను. నాకు కూడా నీలంచార్య గారు పర్యవేక్షణలో, వారి శిక్షణలో ఇలాగే కొన్ని పాటలు పాడాలని కూడా నాకు మనసు కలుగుతుంది. చూద్దాం ఎంతవరకు ప్రయత్నం జరుగుతుందో. నేను ఏది వదిలిపెట్టాను అని ప్రయత్నం చేస్తాను. తర్వాత నీలంచార్య గారు వారి యొక్క సతీమణి రంగమణి వారి సతీమణి పేర ప్రతిసారి ఆవిడ పేర ఆమె స్మృతిపథంలో ఈ గాన లహరి ఈ విభావాన్ని గడిస్తున్నందుకు ఆవిడ ఎంతో పుణ్యాత్మురాలు. వీరు కూడా ధన్యతులు. దీని మీద ఒక పద్యం ఉంది చింతామణి నాటకంలో. స్త్రీ పురుషుని యొక్క కష్ట నష్టాల్లో ఒక స్వర్గం లాంటిదని ఆ పద్యం యొక్క తాత్పర్యం. కళ్యాణ్ గారు ఓటింగారు అందులో పద్యం అనేది చేస్తాను. సరే, అది కూడా ఒక వెరైటీగా ఉంటుందో భావిస్తాను. రసోగులందరూ ఆస్వాదిస్తాను. కష్టపదితంబు బహుళ దుఃఖప్రదంబు సారరహితంబునైన సంసారమందు భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషుడు
శ్రోతని మరి ఇది కాదు ఈ నా ప్రియ గారికి కృతజ్ఞతలు చెప్తూ మరి ఏంటంటే సహజంగా ఎట్లా ఉంటుంది అంటే వారు పాడినటువంటి పాటలు మరి చిన్నపిల్లలకి ఎంతో అనుగుణ్యంగా ఉన్నాయి. ఈ రోజుల్లో ఆంగ్ల విద్య నేర్చుకునేటువంటి విద్యార్థులు మరి వాళ్ళకి రాగాలు తెలియవు, కేవలం వణుకు రాగాలు తప్ప ఈ రాగాలు తెలియవు.